నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నీట్ ఎంట్రన్స్ పరీక్షలు। చీరల్లోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతున్న నీట్ యూజీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ దూడి పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లపై ఆరా। చీరల్లో భారీ వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తం। ఈదురుగాళ్లకు నేల కొరిగిన హోర్డింగులు, వృక్షాలు, పలు ప్రాంతాల్లో పిడుగుబాటు, విద్యుత్ గృహోపకరణాలు ధ్వంసం। చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం యథాతథం। పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య స్పష్టం। అవిశ్వాస తీర్మానంపై ఎటువంటి దాపరికాలు, రాజకీయాలు లేవన్న ఎమ్మెల్యే। చీరాల పట్టణంలో వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతున్న నీట్ యూజీ పరీక్షా కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ దూడీలు సందర్శించారు। ఈ క్రమంలో నీట్ యూజీ పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు। ఇదే క్రమంలో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు। నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు। చీరాల పట్టణంలో వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతున్న నీట్ యూజీ పరీక్షా కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ దూడీలు సందర్శించారు। ఈ క్రమంలో నీట్ యూజీ పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు। ఇదే క్రమంలో పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి పరీక్షా నిర్వహణ విధానంపై ఆరా తీశారు। ఒక్కొక్క గదికి 24 మంది విద్యార్థుల చొప్పున కేటాయించినట్లు మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంలో మొత్తం 240 మంది విద్యార్థులను కేటాయించగా హాజరు, గైర్హాజరు వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు। 235 మంది విద్యార్థులు హాజరు కాగా 5 మంది గైర్హాజరైనట్లు, అదేవిధంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రంలో 176 మంది విద్యార్థులను కేటాయించగా 169 మంది విద్యార్థులు హాజరయ్యారని, 7 మంది గైర్హాజరు అయినట్టు అధ్యాపకులు తెలిపారు। ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రశాంత వాతావరణంలో నీట్ యూజీ పరీక్ష జరిగిందని, అధికారులు పకడ్బందీగా పరీక్ష నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు। చీరాలలో 2 గంటల పాటు కురిసిన భారీ వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది। ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడ్డంతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురిసింది। భారీ వర్షానికి ఈదురుగాలు, ఉరుములు తోడవడంతో పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్లు కుప్పకూలాయి। చీరాలలో కురిసిన భారీ వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది। ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడ్డంతో పాటుగా దట్టమైన మేఘాలు కమ్ముకొచ్చాయి। ఫలితంగా క్షణాల్లోనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురిసింది। భారీ వర్షానికి ఈదురుగాలు, ఉరుములు తోడవడంతో పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్లు కుప్పకూలాయి। అంతేకాకుండా గాలివానకు పలు కూడళ్లలోని ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి। మరోవైపు చీరాల నియోజకవర్గంలో పలు చోట్ల ఉరుములు పడ్డాయి। మండలంలోని కొత్తపాలెంలో భారీ వర్షం ధాటికి పడిన పిడుగుపాటుకు చెట్టు కట్టేసి ఉన్న 2 ఎద్దుల జత మృతి చెందాయి। చీరాల పట్టణంలో పలు కూడళ్ల ప్రాంతాల్లో హోర్డింగ్లు తీవ్ర గాలులకు నేలకొరిగాయి। చీరాల మున్సిపల్ పరిధిలో మేరీ క్రిస్టియన్ పేటలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధమైంది కాగా కొబ్బరి చెట్టు అగ్నికి ఆహుతవుతున్న దృశ్యాలు స్థానికులు తమ సెల్ ఫోన్స్ లో బంధించారు। అంత పచ్చి చెట్టు నిలువున కాలుతుంది, జూమ్ చేయరా? ఇప్పుడే కర్మను వచ్చింది, అదృష్టం చెట్టు మీద పడేది, అందుకని చెట్లు కింద ఆటి కింద ఎటు కింద ఉండద్దు అంటుంది। ఇల్లు వచ్చేటప్పుడు మంట కనపడుతుందా? మీరు చూసుకుంటానే వచ్చింది, చూడు ఎంత మంట వస్తుందో।
క్లియర్గా మెసేజ్ వచ్చిన పెట్టు ప్రార్థన చేస్తారు ఏవైతే ప్రార్థన చేస్తాం మదరం మీద పడతాం. చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అవిశ్వాస తీర్మానం యథావిధిగా ఎదుర్కోవాల్సిందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య స్పష్టం చేశారు. ఆదివారం చీరాల బైపాస్ రోడ్డులోని తెదేపా కార్యాలయంలో కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే కొండయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 14న మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అవిశ్వాసం ఉంటుందని అందులో ఎటువంటి సందేహం అవసరం లేదన్నారు. మే 14న చీరాల మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అవిశ్వాసం ఉంటుందని అందులో ఎటువంటి సందేహం అవసరం లేదని చీరాల ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. ఆదివారం చీరాల బైపాస్ రోడ్లోని తెదేపా కార్యాలయంలో కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే కొండయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 14న మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అవిశ్వాసం ఉంటుందని అందులో ఎటువంటి సందేహం అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసే క్రమంలో పార్టీ పెద్దల సూచనలతో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావును తెదేపాలోకి తీసుకొస్తున్నామన్నారు. అయితే అప్పటికే చైర్మన్ పై టీడీపీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టడం, ఇందుకు తేదీని ప్రకటించడం నేపథ్యంలో చైర్మన్ పార్టీలో చేరే క్రమంలో తనను కలిసినప్పుడు మేజర్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మొగ్గు చూపుతున్న క్రమంలో అవిశ్వాసం ఎదుర్కోవాల్సిందేనని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారన్నారు. అందుకు సిద్ధపడే చైర్మన్ పార్టీలోకి వచ్చారన్నారు. ఇందులో ఎటువంటి దాపరికాలు రాజకీయాలు కానీ లేవన్నారు. పార్టీలో మొదటి నుంచి అండగా ఉంటూ మద్దతుగా నిలిచిన కౌన్సిల్ సభ్యులకు కానీ పార్టీలోని సాధారణ కార్యకర్తలకు కానీ వారి అభిప్రాయాలకు తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఈ విషయంలో కూడా టీడీపీ కౌన్సిల్ సభ్యులు అభిప్రాయం మేరకే అవిశ్వాసం కానీ తిరిగి చైర్మన్ ఎన్నుకునే స్వేచ్ఛ వాళ్ళకే ఇచ్చామన్నారు. మే 14న చీరాల మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అవిశ్వాసం తీర్మానం యథావిధిగా ఎదుర్కోవాల్సిందని ఆ సమావేశంలో మా కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం మేరకే ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో ఎంపీగా కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేగా తన ఓటు వినియోగించుకుంటామన్నారు. ఇక్కడ ఈరోజు మీతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమి ఏర్పడిందంటే, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు మున్సిపల్ చైర్మన్ గారు రిజైన్ చేస్తారు అని వీళ్ళందరూ భావించారు. ముందుగా నా దగ్గరికి వచ్చినటువంటి కౌన్సిలర్స్ అందరూ ఉండంగా కొత్తగా వారిని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఏముంది అని ఇటు కౌన్సిలర్స్కి, ఇటు పాత్రికేయ మిత్రులకి, ఇంకా ప్రజలకు కూడా ఆ అనుమానం ఉంది. సో ఆయన మాట ప్రకారంగా మీరు ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టుకున్నారో దానికి నాకు ఏం సంబంధం లేదు, నేను ఓడిపోయినా గెలిచినా నేను మీ పక్షానే ఉంటాను అనే ఒక మాటతో ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో పాత్రికేయ మిత్రులకు కూడా వాళ్ళ యొక్క డౌట్స్ నన్ను అడిగితే ఆ రోజే నేను సమాధానం చెప్పాను. అయితే ఈ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఊళ్ళో లేకపోవడం వల్ల వాళ్ళకి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇదేంటిది మమ్మల్ని మేమందరం కలిసి ఈయన తీసుకెళ్తే ఆయనేమో మళ్ళీ అతను పట్టుకొచ్చారు కదా అనేటువంటి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ని మీకు క్లారిఫై చేయడానికి ఈ రోజు మనం సమావేశం అయింది. ఎవరైతే కౌన్సిలర్ చైర్మన్ గారు ఉన్నారో అతని అభిష్టం మేరకే నేను మీకు రకాల అవిశ్వాసంలో నేను ఓడిపోయినా సరే ఏమైనా సరే నేను మీ వెనకాలే ఉంటాను అంటే నీకు అంత అవసరం వచ్చింది, నువ్వు రిజైన్ చేసుకోవచ్చు కదా అని కూడా మేము అన్నాం. సరే ఆయన ఇష్టం, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా నేను మొట్టమొదటి నుంచి కూడా నియోజకవర్గంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మీ అందరికీ ఒక విషయం స్పష్టం తెలుసు, ఎవరినైతే మొట్టమొదటిసారిగా మనం తీసుకుంటామో దానికే కట్టుబడి ఉంటాను. అది క్యాడర్ అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక మాట మనం మాట్లాడామంటే దానికే బైండ్ ఓవర్ అయ్యి ఉంటాం. సో ఈ పరిస్థితుల్లో 14వ తారీఖు దీని మీద అవిశ్వాస తీర్మానం ఉంటాం. దాన్ని ఖచ్చితంగా ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి 22 మంది ఇంకా కొంతమంది మిత్రులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రకారంగా అవిశ్వాస తీర్మానం అయితే పెడతాం. ఈలోపు చైర్మన్ గారు రిజైన్ చేస్తారా అప్పుడే చేస్తారా అనేది వారిష్టం. అయితే పార్టీ ఆదేశాల మేరకు కొంతమందిని వస్తా అన్నప్పుడు మీరు ఎందుకు చేర్చుకోరు అని అన్నప్పుడు సరే అయితే రమ్మనండి, చేర్చుకోమనండి. అయితే ఈ రోజుకి రోజు మేము చేసేది ఏం లేదు, అది ఆల్రెడీ నేను మాట ఇచ్చాను వాళ్ళకి. నేను ఒక పరిస్థితి వాళ్ళు నన్ను అడగడం, ఏదైతే వ్యతిరేకత ఉంటేనే కదా వీళ్ళంతా నా దగ్గరకు వచ్చారు. ఆ వ్యతిరేకత అనేది ఉందనేది విషయం ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు, ఇది ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులు తెలుసు, అందరూ తెలుసు. అయినప్పటికీ వారి ధైర్యం ఏంటో నాకు తెలియదు. నా సైడ్ నుంచి మాత్రం ఎక్కడ ఏ రకమైన బలహీనత కానీ, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మనం సపోర్ట్ చేసే విధానంలో కానీ అదే పద్ధతిలో ఉంటాం. సపోజ్ ఇప్పుడు వారికి ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో వారు రేపొద్దున మళ్ళీ మాతో పాటు ఉన్నా కూడా ఆయన కూడా ఆ ప్రకారంగా సముచితమైన న్యాయమే ఇస్తాం. ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అయిపోయిన తర్వాత ముందుగా వారికి మనం ఎటువంటి అవకాశం లేదు, నేను స్పష్టంగా చెప్పే
చేశాను తప్ప మన దగ్గర 2-3 రకాల నాలికలు 2-3 రకాలు ఉండవు. ఏదైనా చెప్పానంటే దానికే కట్టుబడి ఉంటాం అన్న విషయాన్ని స్పష్టంగా మీ ద్వారా ప్రజలకి, మీ ద్వారా సమాజానికి, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక అనుమానం లేకుండా నివృత్తి చేయడానికి మాత్రమే మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం ధాటికి చీరాల వేటపాలెం మండలంలో పలు కాలనీల్లో పిడుగుపాటుకి గురయ్యాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ గృహోపకరణాలు కాలిపోయాయి. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. చీరాల పరిసర ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షం ధాటికి వేటపాలెం మండలం బడ్డసంగం కాలనీలో ఓ ఇంటి ఆవరణలో పిడుగు పడింది. పిడుగుపాటుకు ఇంటిపై మెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పిడుగుపాటు సమయంలో ఇంటి ఆవరణలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్టయింది. కాలనీలో ఒక్కసారిగా పిడుగు పడ్డంతో కాలనీ చుట్టుపక్కల వాసులు భయాందోళనకు గురయ్యారు. పిడుగుపాటుకు వడ్డేసంగం ప్రాంతంలో విద్యుత్ గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. మరోవైపు పిడుగుపాటుతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా వీలైనంత త్వరగా విద్యుత్ సమస్యను అధికారులు పరిష్కరించి విద్యుత్తును పునరుద్ధరించాలని వడ్డేసంగం వాసులు కోరుతున్నారు. మంచులో కూర్చొని ఉన్నాం. పెద్ద వాన పడుతుంది. పిడుగులు అదే ఏంటి ఒడుగులు వానలాగా పడుతుందని చూస్తా కూర్చున్నప్పుడు పెద్ద సౌండ్ వచ్చి ఆ కొబ్బరి చెట్టుకు తగిలి అక్కడికి వచ్చి పిడుగులాగా పడింది. ఆ మంటలాగా నుప్పురవ్వలాగా వచ్చే వరకు మేము లోనకు పరిగెత్తి తలిపేసుకున్నాం. తర్వాత వచ్చి చూసే వరకు ఆ మెట్లన్నీ పడిపోయి కొబ్బరి చెట్టు అంతా గీసిపోయి ఇంట్లో మీటరు వంటగదిలో బోర్డు కాలిపోయింది. తర్వాత మాకు ఇళ్ళ పక్కల వాళ్ళందరూ చెప్పారు అది పెద్ద పిడుగులాగా పడింది. ఎప్పుడు చూడలే. మేము వచ్చి ఈ గడ్డ మేము 30 అవుతుంది. మేము ఎప్పుడు చూడలే ఈ వాన. చీరాలలోని పేరాల జగ్గవారి వీధిలో విద్యుత్ పోల్పై పనిచేస్తూ విద్యుత్ ఘాతానికి గురవడంతో ప్రైవేటు లైన్మెన్ మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. కాగా విద్యుత్ స్తంభంపై విగత జీవిగా పడి ఉన్న లైన్మెన్ ను గమనించి తోటి సిబ్బంది కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. చీరాలలోని పేరాల జక్కవారి వీధిలో విద్యుత్ పోల్పై పనిచేస్తూ విద్యుత్ ఘాతానికి గురవడంతో ప్రైవేటు లైన్మెన్ సునీల్ అనే ప్రైవేటు లైన్మెన్ మృతి చెందాడు. ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న మృతుడు విద్యుత్ స్తంభం ఎక్కి పనిచేస్తూ ఉండగా విద్యుత్ ఘాతానికి గురి కావడంతో కరెంటు పోల్పైనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు సునీల్ చీరాల మండలం విజయనగర కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఎప్పట్లాగే యథావిధిగా పనికి వెళ్లిన యువకుడు కరెంటు స్తంభం ఎక్కి పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగలడంతో అక్కడే కుప్పకూలి కరెంటు తీగలపై విగత జీవిగా పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది కిందకు దింపి ప్రథమ చికిత్స అందించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే హుటాహుటిన చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే ప్రైవేటు లైన్మెన్ మృతి వార్త తెలుసుకున్న చీరాల ఎమ్మెల్యే కొండయ్య, రాష్ట్ర లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, చైర్మన్ శ్రీనివాసరావులు చీరాల ప్రభుత్వ వైద్యశాలలోని యువకుని భౌతిక కాయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అన్ని విధాల న్యాయం జరిగేలా ప్రభుత్వ పరంగా చూస్తామని భరోసా ఇచ్చారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారి 84,113 మంది భక్తులు దర్శించుకోగా 33,868 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 4.12 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. చీరాల మండలం జాండ్రపేట పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ప్రమాదంలో మృతి చెందిన యువకుడు వేటపాలెం మండలం చేనేతపురి కాలనీకి చెందిన బుజ్జిబాబుగా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన చీరాల మండలం జాండ్రపేట పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వేటపాలెం మండలం చేనేతపురి కాలనీ సమీపంలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న దిలీప్ కుమార్, సరోజిని దంపతుల చిన్న కుమారుడు సరసిని బుజ్జిబాబు చీరలో మనం అపార్ట్మెంట్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న డిమార్ట్ వద్ద సెక్యూరిటీగా
విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లి ఒంట్లో అనారోగ్యంగా ఉండడంతో జాండ్రపేట వద్ద మెడికల్ షాప్ లో టాబ్లెట్స్ తీసుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో రోడ్డు వైపు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకులకు తీవ్ర గాయాలు కాగా వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే యువకుడి పరిస్థితి విషమించడంతో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు గుంటూరు రిఫర్ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. గుంటూరు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్న నేపథ్యంలో ఆపాటికే తీవ్ర గాయాలైన బుజ్జిబాబు అపస్మారక స్థితిలోకి చేరుకుని మృతి చెందాడు. అప్పటి వరకు తమతోనే ఉన్న కుమారుడు కాళ్ల ముందే ఒక్కసారిగా జీవోత్సవంలా పడి ఉండడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయి బోర్న విలపించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వైద్యశాలలో మార్చురీ గదికి తరలించారు. నేటి వాతావరణ సమాచారం పరిశీలిద్దాం. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు బుధవారం వరకు కొనసాగనున్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మరియు సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ఇజ్రాయెల్ ప్రధాన నగరమైన టెల్ అవీవ్ ఎయిర్పోర్టు సమీపంలో క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆదివారం ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని దారి మళ్లించారు. అబుదాబి ఎయిర్పోర్ట్ లో ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. ఆదివారం ఉదయం యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణి టెల్ అవీవ్ విమానాశ్రయం సమీపంలో పేలింది. ఈ దాడి నేపథ్యంలో ఆ ఎయిర్పోర్ట్ కు విమాన రాకపోకలు కొంతసేపు నిలిపేశారు. సింగపూర్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లారెన్స్ వాంగ్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వాంగ్ అఖండ విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ ఆయనతో కలిసి పనిచేయడం కొనసాగించాలని ఎదురు చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. జరిగిన సింగపూర్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీ అఖండ విజయం సాధించాయి. 97 పార్లమెంటరీ స్థానాల్లో 87 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభానికి కూటమి ప్రభుత్వం 2 రోజుల క్రితం శ్రీకారం చుట్టింది. అమరావతి పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అమరావతి నిర్మాణంలో అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. దాంతో మోదీ టూర్ తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవం పూర్తి కావడంతో రాజధాని పనులు పరుగులు తీయనున్నాయి. ఈ క్రమంలోనే 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా సిఆర్డీఏ కార్యాలయం, నార్మన్ పోస్టర్, హాఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ప్రముఖ ఈవీ కంపెనీ అయిన మ్యాటర్ తన గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయిన ఎరాను ఈ-కామర్స్ ప్లాట్ఫారం ఫ్లిప్కార్ట్ లో అమ్మకానికి అందుబాటులో ఉంచింది. 1,83,308 రూపాయల ప్రారంభ ధరకు ఈ బైక్ ను అధికారికంగా విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ తో పాటు మ్యాటర్ ఎరా లాంచ్ ప్రకటించారు. ముఖ్యంగా మ్యాటర్ కంపెనీ ఈ సేల్ లో ఈ బైక్ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ లో ఈ బైక్ ను కొనుగోలు చేసిన వారికి 39,827 వరకు మల్టీ డిస్కౌంట్లతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తుంది. సొంత మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ సమిష్టిగా పంజా విసిరారు. ఈడెన్ గార్డెన్స్ లో ఓపెనర్ రెహమానుల్లా, గుర్బజ్, కెప్టెన్ అజింక్య బలమైన పునాది వేశారు. అయితే మిడిల్ ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోర్ మందగించింది. అయితే డెత్ ఓవర్ లో ఆండ్రూ రసెల్ గేర్ మార్చి విధ్వంసం సృష్టించాడు. యాంక్రిష్ రఘువంశీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 20వ ఓవర్లో రింకు సింగ్ 4-6 బాదేయడంతో కోల్కతా స్కోర్ 200 దాటింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నీట్ ఎంట్రన్స్ పరీక్షలు. చీరల్లోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతున్న నీట్ యూజీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ డూడి. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లపై ఆరా. చీరల్లో భారీ వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తం. ఈదురుగాళ్లకు నేల కొరిగిన హోర్డింగులు, వృక్షాలు, పలు ప్రాంతాల్లో పిడుగుబాటు, విద్యుత్ గృహోపకరణాలు ధ్వంసం.
చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం యథాతథ. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య స్పష్టం. అవిశ్వాస తీర్మానంపై ఎటువంటి దాపరికాలు రాజకీయాలు లేవన్న ఎమ్మెల్యే. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.